ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తలకంటిపైకి ఎత్తిపట్టుకుని బైబిల్ పలువు పాడదాం. దాని కొరకై నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా అనే బైబిల్ పలువు పాడదాం. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. మంచిదండి. దేవుని వాక్యాన్ని ధ్యానించేదాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 755వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుదామా? అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేము నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండిపోచున్నవి. ఆ తర్వాత ఇదే ఆమోస్ గ్రంథంలో నుండి 6వ అధ్యాయము 1 నుంచి 8 వరకు ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పేజీ సంఖ్య 758వ పేజీ, ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 8 వచనాలు, ఒక వచనం నేను, ఒక వచనం మీరు. సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇజ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైనటువంటి వారికి శ్రమ. ఉపద్రవ దినము బహుదూరముననున్నదనుకుని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలెనే వాయించు వాద్యములను కల్పించుకుందురు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని గతించును. యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని. ఇదే దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలయ్యా. వ్యక్తిగతంగా నా మట్టుకు నా జీవితంలో కూడా ప్రభువా, మరి వాక్యము లేక, మరి వెలుగు లేక, ఆదరణ లేక, రక్షణ లేక చీకట్లో కొట్టుమిట్టాడుతున్న బ్రతుకులో
మరి నన్ను కూడా సియోనులో ప్రభువా నీ వాక్యము చేత, నీ రక్షణ చేత, నీ సహాయం చేత, నీ ఆదరణ చేత, నీ వెలుగు చేత వెలిగించి ఈ రోజున రాజులైన యాజక సమూహంలో చేర్చి ప్రభువా ఆశీర్వాదానికి వారసుడిగా చేసిన మీ ప్రేమంతటిని బట్టి, మీ సిలువ బలియాగాన్ని బట్టి, మీ త్యాగాన్ని బట్టి నేను కూడా నీ సంఘముతో కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నానయ్యా. ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన ఈ పరిశుద్ధ శరీర రక్తమాంసములకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి కావలసిన కొన్ని ఆత్మ సంబంధమైన హెచ్చరికలను మీరు మాతో మాట్లాడితే వాటిని ఆధారం చేసుకుని మమ్మల్ని మేము సరి చేసుకుని పాలు పొందాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. ఇందాకడ ఆరాధనకి ఒక మాట మనం చూసాం. సియోనులో యెహోవా సియోనుని కోరుకున్నాడని, నా విశ్రమ స్థానమని, దాంట్లో ఉన్న ఆహారాన్ని నేను దీవిస్తానని, యాజకులకి రక్షణ వస్త్రముగా ధరింపజేస్తానని, వారు ఆనందగానంతో సంతోషిస్తారని ఇన్ని మాటలు చెప్పినాడు కదా. ఇప్పుడు ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమని మొదలైంది? సియోనులో ఉన్నటువంటి యెహోవా ఏం చేస్తున్నాడట? అది సియోనులో యెహోవా అప్పుడప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? గర్జిస్తాడు. ఇక ఎప్పుడు సియోనులో అసలు మీరు చాలా సూపర్ అండి, మీరు చాలా మంచోళ్ళండి, మీకు అన్ని ఆశీర్వాదాలేనండి, మీకు అన్ని మేలులేనండి అని షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడే దేవుడు కాదు. సియోనులో ఉన్న దేవుడు ఒక పక్కన నిన్ను ఎంత ప్రేమిస్తాడో, నిన్ను ఎంతగా నీకు ఎంత సహాయం చేస్తాడో, నిన్ను ఎంతగా ఆదరిస్తాడో, మరి నిన్ను ఆశీర్వదిస్తాడో ఇవన్నీ చూసావు, మంచిదే. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సియోనులో ఉన్నటువంటి దేవుని యొక్క రెండో వైపు నువ్వు చూస్తే 2వ వచనంలో అన్నాడు, యెహోవా సియోనులో నుండి నిన్నేం చేస్తున్నాడట? గర్జిస్తున్నాడట. ఎవరిని గర్జిస్తున్నాడు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమోసు గ్రంథం 9 అధ్యాయాలు ఉంటాయి, అన్నీ చదువుకోండి. ఆమోసు అనే పేరుకి అర్థం ఏంటి అంటే, ఆమోసు అంటే భారము మోసేవాడు, భారము భరించేవాడు అని అర్థం. ఎప్పుడు రాశాడు ఆమోసు ఈ పుస్తకాన్ని అంటే, క్రీస్తుకి పూర్వము 760వ సంవత్సరం నుంచి క్రీస్తుకి పూర్వము 753వ సంవత్సరం మధ్యకాలంలో ఈ పుస్తకాన్ని రాశాడు ఆమోసు. ఎవరికి రాశాడు ఆమోసు ఈ పుస్తకాన్ని? ఇజ్రాయేలు ప్రజలకి రాశాడు. ఎందుకు రాశాడు ఇజ్రాయేలు ప్రజలకి? సియోనులో ఉన్న ఇజ్రాయేలుకు రక్షణ కలుగజేస్తాడని సంతోషం నిండా స్తుతించారే, వాళ్ళకే రాశాడు ఈ పుస్తకాన్ని. ఎందుకు రాశాడు ఈ పుస్తకాన్ని ఇజ్రాయేలు ప్రజలకంటే, అబ్బాయి మీ కథ చాలా మారిపోయిందిరా, ఆరంభ దినాల్లో ఉన్నట్లు లేదు, ఇప్పటికి 14 సంవత్సరాల నుంచి సియోనుకు వస్తున్నారు, మొదటి 5-6 సంవత్సరాల్లో ఉన్నట్లుగా మీరు ఇప్పుడు 14వ సంవత్సరానికి వచ్చేసరికి మీరు అట్లా లేరు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఇప్పుడు మీ కథ మారిపోయింది, ఇక మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు చెరలోనికి పోబోతున్నారు, జాగ్రత్త అని హెచ్చరిస్తూ రాసినటువంటి మాటలు ఈ ఆమోస్ పుస్తకంలో ఉంటాయి. మీరు చూస్తే ఆమోసు 1వ అధ్యాయంలోనేమో భూకంపం వచ్చిందట, 2వ వచనంలోనేమో కర్మెల్ శిఖరం ఎండిపోయిందట, 3వ వచనంలోనేమో దమస్కు వాళ్ళు చేసిన దోషము, 6వ వచనంలోనేమో గాజా వాళ్ళు చేసిన దోషము, 9వ వచనంలోనేమో తూరు వాళ్ళు చేసిన దోషము, 11వ వచనంలోనేమో ఏదోమీలు చేసిన దోషము, 13వ వచనంలోనేమో అమ్మోనీలు చేసిన దోషము, 2వ అధ్యాయం 1వ వచనంలోనేమో మోయాబీలు చేసిన దోషము, తర్వాత 2వ వచనంలోనేమో కెరియోతు వాళ్ళు చేసిన దోషము, 4వ వచనంలోనేమో యూదా వాళ్ళు చేసినటువంటి దోషము, 6వ వచనంలోనేమో ఇజ్రాయేలీలు చేసినటువంటి దోషము. ఎట్లా మీరు వరుసనే చూసుకుంటా వస్తే ఈ పుస్తకం అంతా కూడా సియోనులో ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి తప్పులేంటి అని చూసి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడట? గర్జిస్తున్నాడంట. అందుకనే బల్ల బుద్ధి ఎందుకు చెప్తామంటే అదే గర్జించడం అంటే. మేము కొట్టడం కాదు, ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే సియోనులో ఉన్న యెహోవా కొట్టాడు బల్ల. అదే అక్కడ రాయబడి ఉంది, సియోనులో ఉన్న యెహోవా
గర్జిస్తున్నాడు. ఇప్పుడు మంచిగా ఇప్పుడు ప్రేమతో చెప్పే రోజులు అయిపోయినాయి. ఇక ప్రభు యొక్క రాకడ దినం బహు సమీపిస్తున్నటువంటి ఈ దినాల్లో ఇప్పుడు సియోనులో ఏమొచ్చింది? గర్జన. సరే, మంచిది. ఇదిగో ఇప్పుడు ఎవరి శరీర రక్త మాంసంలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నాం మనము? సియోనులో ఉన్నటువంటి 16 గుణలక్షణాలు చెప్పాం ఇందాక నేను. ఆ 16 గుణలక్షణాలు కలిగినటువంటి సియోనులో ఉన్న దేవుని యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, సియోనులో ఉన్న దేవుని యొక్క రక్తానికి సాదృశ్యమైన దాంట్లో పాలు పొందడానికి పూర్వము పౌలు అన్నాడు, మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి అన్నాడు అని ఇప్పుడు ప్రభు గర్జిస్తున్నాడు. ఏమని గర్జిస్తున్నాడు అని మొదటి 6వ అధ్యాయంలో ఉన్న మొదటి 8 వచనాల్లో నుంచి 5 మాటలు చూపిస్తా నేను. 5 మాటలు చూసి అవి మనకెక్కడైనా తగులుతున్నాయేమో చూసుకుని ఆ వాక్యపు వెలుగులో మన జీవితాలను పరీక్షించుకుని సరి చేసుకుని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి యోగ్యమైన విధానంలో ప్రభువుల్లో పాలు పొందేదాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఇప్పుడు 6వ అధ్యాయంలోకి వచ్చేసేయండి. 6వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. అక్కడ ఆగుదాం, ఒక మాట ఆగండి, చెప్తాను. ఇంకా సరే, మొత్తం చదివేస్తావా? చదివే. మొదటి వచనం చదువు. షోమ్రోను పర్వతం మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. ఇజ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైనటువంటి వారికి శ్రమ. మొదటి వచనంలో ఎన్ని శ్రమలు ఉన్నాయి చెప్పండి? 3 శ్రమలు. అంటే అంటే 3 రకాలైనటువంటి ప్రజలకి ఏముందట చెప్పండి? శ్రమ. ఈ 3 రకాలైన ప్రజలు ఎక్కడున్నారు? సియోనులో ఉన్నారు. ఆ రోజున ఆ సియోనులో ఉన్న వారి గురించి ఆమోసు రాస్తే, ఈ సియోనులో ఉన్న వారి గురించి ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఒక్కొక్కటి చెప్తాను, వివరణిస్తాను, చూడండి. ఈ 6వ అధ్యాయము ఎప్పుడు రాసినాడు, ఏ పరిస్థితుల్లో రాసినాడంటే ఆమోసు అప్పటికి 6 అధ్యాయాలు వచ్చేసరికి, అంటే ఇప్పుడు 14 సంవత్సరాలు గడిచింది కదా. ఈ 14 సంవత్సరాల కాలంలో దేవుడు చక్కగా ఆశీర్వదించి, సహాయం లేనప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు సహాయం చేసి, ఆదరణ లేనప్పుడు వాళ్ళని ఆదరించి, వాళ్ళని బలపరిచి, ఇవన్నీ చేసుకుంటా వచ్చేసరికి వారి యొక్క దేశం ఏమైపోయిందంటే, ఇజ్రాయేలు దేశము అత్యున్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చేసింది. అంటే ఒక చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి వచ్చేసింది. అంటే ఒకటి, వాళ్ళకి శత్రువులు దూరంగా వెళ్ళిపోతా వచ్చినారు. ఆ తర్వాత ఇజ్రాయేలు దేశంలో వారి యొక్క వ్యాపారం బాగా జరుగుతూ ఉంది. వారి యొక్క చేతి పంటలు, చేతి వృత్తులన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అందరూ కూడా మంచి మంచి చక్కటి భవంతులు, బిల్డింగులు కట్టుకుంటా వచ్చినారు. ఆ తర్వాత ప్రజలందరూ కూడా ఒక విలాసవంతమైనటువంటి జీవితం, ద లగ్జీరియస్ లైఫ్, ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు బయట కనిపించేటటువంటి వారి బయట భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని, భౌతిక సంబంధమైనటువంటి సంపదని దేవుడు చూడలేదు. కానీ దేవుడు ఏం చూసినాడు అంటే, వారి లోపల ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి పతనాన్ని చూస్తూ వచ్చినాడు. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, ఎప్పుడైతే ఆశీర్వాదాలు పెరుగుతూ వచ్చినాయో, మన వ్యాపారాలు వృద్ధి పొందుతూ వచ్చినాయో, మన పాడి పంటలను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడో, మనం చక్కటి బిల్డింగులు కట్టుకుంటూ వచ్చినామో, ఒక విలాసవంతమైన జీవితంలోనికి వెళుతూ వచ్చినామో, ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తులు ఏమైపోతూ వచ్చినారంటే, ఆత్మీయమైనటువంటి పతన స్థితిలోనికి వెళ్ళిపోతూ వచ్చినారు. దేవుడు దాన్ని చూస్తూ వచ్చినాడు. అందుకని ఏం చేసినాడు? సియోన్లో నుంచి ప్రభువు గర్జిస్తూ వచ్చినాడు. నేను ఒక మాట చెప్పనా, ఈ రోజున కూడా చాలామంది సంఘాల్లో ఇలాగే ఉంది. చాలామంది సంఘాలు ఎట్లా ఉంటాయంటే, పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారు, మొత్తం సెంట్రలైజ్డ్, ఏసీలు పెడతా ఉన్నారు, మంచి మంచి క్వైర్, మ్యూజిక్ బృందం, ఒక క్వైర్ని పెడతా ఉన్నారు, వాళ్ళందరికీ యూనిఫామ్లు, మంచి మ్యూజిషియన్స్, అంతా టాప్ లెవెల్ మ్యూజిషియన్స్, చర్చిలో కూడా వేలాది మంది సభ్యులు, ఇదంతా కూడా ఉంటా ఉన్నారు. అయితే నేను ఒక మాట చెప్పనా, దేవుడు మీరు కట్టేటటువంటి పెద్ద పెద్ద భవనాలు,
ఆ తర్వాత ఏమో సెంట్రలైజ్డ్ ఏసీలు, ఆ తర్వాత ఏమో మ్యూజిక్ క్వైర్, మ్యూజిషియన్స్, ఆ తర్వాత ఏమో వేల మంది సభ్యులు. ఇవన్నీ దేవుడు చూసి మెచ్చి మేకతోలు కప్పుతున్నాడు అనుకుంటున్నారేమో. ఇవేమి దేవుడు చూడనే చూడ. ఆ రోజున వాళ్ళని చూడలా దేవుడు. ఏం చూసినాడు? వాళ్ళ ఆత్మీయమైనటువంటి పతనాన్ని చూశాడు. ఈ రోజున కూడా ఏం చూస్తాడు దేవుడు సంఘంలో? ఎందుకు సియోనులో దేవుడు గర్జించాడు చెప్పండి? ఏం చూస్తాడు దేవుడు? ఈ భవనాలు, సెంట్రలైజ్డ్ ఏసీలు, మ్యూజిషియన్స్, క్వయరు, ఈ హంగామా, ఈ లైట్లు, జిగిజిగేళ్ళు, మెరుపులు, డాన్సులు, డిస్కోలు, ఇవన్నీ చూస్తాడు అనుకుంటున్నారేమో. చూడడు. మీ ఆత్మీయమైనటువంటి జీవితం ఎట్లా ఉంది? ఈ ఆత్మీయమైనటువంటి జీవితము పతనమైపోతుందా, లేకపోతే ఆత్మీయముగా రోజు వెంబడి రోజు జరుగుతూ ఉంటే, ప్రభు యొక్క రాకడ బహు సమీపముగా ఉంటే ఆత్మీయముగా వర్ధిల్లుతున్నటువంటి అనుభవమేనా? ఆత్మీయమైనటువంటి పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నటువంటి అనుభవమేనా? నీ ఆత్మీయతను, నీ సాక్ష్యాన్ని, నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నటువంటి అనుభవమేనా అని చూస్తాడు తప్ప ఇవేమీ చూడడు బిడ్డ. కాబట్టి వీటికి కాదు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. ఈ రోజున ఒకరికొకరు పోటీలు పడిపోతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఇవి ఏమి కూడా ప్రభు చూసేవాడు కానే కాదు. ఇప్పుడు ఇది పొద్దుగాతం చెప్పినాను. ఇప్పుడు 5 మాటలు చెప్తానన్నాను కదా. మొదటి మాట, ఎవరికి శ్రమంట? సియోనులో ఎవరైతే, ఆ మాట ఒకటి రాయండి. సియోనులో నిర్విచారముగా అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పిన నిర్లక్ష్యముగా. అక్కడనే ముగించా నేను. కాబట్టి దేవుడు ఎంత మంచి దేవుడు సియోన్లో ఉన్నాడు, ఎంత మంచి కార్యాలు సియోన్లో చేస్తాడు. కాబట్టి మీరు సియోను ఏం చేయొద్దు? నిర్లక్ష్యం చెయ్యొద్దు. సియోన్ని విడిచిపెట్టద్దు, సియోనికి మానద్దు, సియోన్లోనికి రావడం మానద్దు అని చెప్పుకుని వచ్చినాను. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు మొదటి మాట, సియోనులో నిర్లక్ష్యముగా ఉన్నటువంటి వారికి శ్రమ అంటూ వచ్చినాడండి. ఇంకా ఎవరికి శ్రమ అంటే నిశ్చింతగా, అంటే వాళ్ళకి ఏం లేదు. ఇందాక నిర్విచారం అంటే ఏం విచారం లేనే లేదండి. వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు అంటే విచారం లేదు. రెండవది నిశ్చింత అంటే సంఘము ఎడల ఏం లేదట వాళ్ళకి, చింత లేదు. తిమోతి గురించి చెప్తాడు కదా, సంఘం యొక్క క్షేమము కొరకు నిజముగా చింతించువాడు తిమోతి లాంటి వాడు నా దగ్గర ఇంకొకడు లేడన్న. అంటే వీళ్ళకి సియోను పట్ల రెండో బ్యాచ్. ఇప్పుడు 3 బ్యాచ్లు ఉన్నారండి. మొదటి వచనంలో సియోన్లో నువ్వే బ్యాచ్కి చెందిన వాళ్ళవో మనమే పరీక్ష చేసుకుందాం, బల్లో పాల్పొంది. ఒకటి, సియోన్ అంటే ఏం లేదు చెప్పండి, వాళ్ళకి విచారం లేదు. వాళ్ళకి ఏంటంటే చెప్పండి, ఆశీర్వాదమా శ్రమ. రెండవది నిశ్చింతగా అంటే వాళ్ళకి ఏం చింత దిగులు విచారం ఏం ఉండదు, వాళ్ళకి శ్రమ. మూడవది సంఘంలో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి వారికి, పెద్దలకి శ్రమ అన్నాడు. ఎందుకు శ్రమ వీళ్ళకి అంటే, సియోన్ అంటే వీళ్ళకి 3 ఈ లక్షణాలు లేనే లేవు. అంటే ఒకటి, సియోన్ అంటే నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు, అందుకే మనకి శ్రమలు, అందుకే మనకి కష్టాలు. పౌలు ఒక మాట అంటాడు కొత్త నిబంధనలు, అయ్యో, గుర్తు చేయండి, అయ్యో నేను సువార్తను ప్రకటించక పోయిన ఎడల నాకు శ్రమ. ఇప్పుడు ఎందుకు శ్రమ పౌలుకి చెప్పండి? నీకెందుకు శ్రమ? నీకు కూడా అంతే. సువార్తను ప్రకటించకపోతే మనకేమొస్తాయి చెప్పండి? శ్రమలు వస్తాయి. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు సియోన్కి వద్దాం. మనం సియోన్ కథ నేర్చుకుంటున్నాం కదా ఇవాళ, సియోన్ గురించి. ఇప్పుడు సియోన్లో ఉన్నటువంటి మనకెందుకు ఈ శ్రమలు, మనకెందుకు ఈ కష్టాలు, మనకెందుకు ఈ ఇబ్బందులు, మనకెందుకు ఈ అప్పులు, మనకెందుకు ఈ అవమానాలు, మనకెందుకు ఈ నిందలు, మనకెందుకు ఈ సమస్యలు, ఈ శ్రమలు ఎందుకు అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, సియోనులో నిర్విచారముగా నిశ్చింతగా ఉన్నటువంటి వారికి శ్రమ అన్నాడు. అంతే, సింపుల్. మొదటి మాట ఇట్లా రాసుకోవచ్చు నువ్వు.
సియోనులో ఎవరైతే నిర్లక్ష్య పెడుతున్నారో సియోనుని, అట్టి వారికి ఏంటంట? శ్రమ. నిర్లక్ష్యం అంటే ఏంటి అని రాసుకుంటే కింద స్టెప్ బై స్టెప్ రాసుకోవచ్చు. నిర్లక్ష్యం అంటే సియోనుకి రావడం మానేసినాము, సియోనులో ప్రభువుని ఆరాధించడం మానేసినాము, సియోనులో ప్రార్థన చేయడం మానేసినాము, సియోనులో వాక్య ధ్యానము తగ్గిపోయింది, సియోనులో పాపం గురించినటువంటి బాధ లేకపోయింది, సియోను సంఘానికి వస్తున్నప్పటికీ కూడా సియోనులో ఉన్నటువంటి దేవుణ్ణి వెదకట్లేదు. ఇవన్నీ కూడా ఏంటి అంటే నిర్లక్ష్యం. ఇదంతా కూడా నిర్లక్ష్యమో నిశ్చింత వీటికి సాదృశ్యం. ఇప్పుడు ఆమోస్ అక్కడ చెప్తున్నటువంటి మాట అదే. సియోనులో నిర్లక్ష్యముగా ఉండడం అంటే ప్రార్థనా జీవితం తగ్గిపోయింది, వాక్య ధ్యానం తగ్గిపోయింది, ఆరాధన లేదు, ఆత్మీయత లేదు, సాక్ష్యం లేదు, పరిశుద్ధత లేదు, ఏమీ లేదు, అన్నీ తగ్గిపోయినాయి. కాబట్టి జాగ్రత్త. 14వ సంవత్సర వార్షికోత్సవానికి సిద్ధపడుతున్నటువంటి ఓ సియోను, ప్రభు గర్జిస్తున్నాడు. ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది ఓ సియోను. ప్రభు రాకడలో ఈ సంఘము, సియోను సంఘము ముడతైనను మచ్చైనను కలంకమైనను అటుది మరి ఏదైనను లేనట్టిదై పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైనటువంటి మహిమ కలిగినటువంటి సంఘముగా దేవుని ఎదుట నిలబెట్టబడాలి అంటే నిర్లక్ష్యము నిశ్చింత అనేది సియోనులో ఉన్న వారికి ఏమాత్రము తగినది కానే కాదు. అట్లా ఉంటే ఎత్తబడం, మనం ఇక్కడే విడిచిపెట్టబడతాం. అందుకన్నాడు సియోనులో నిర్లక్ష్యముగా ఉన్నటువంటి వారికి శ్రమ. చెప్పు, ఇప్పుడు నీ గుండె మీద చెయ్యేసుకుని సియోనులో ఉన్న దేవుడు అడుగుతున్నాడు నిన్ను. సియోనులో ఉన్న దేవుని శరక్త మాంసంలో చేయడానికి సిద్ధపడుతున్నావు. నువ్వు కూడా సియోను విశ్వాసివే, నువ్వు కూడా సియోనులో ఉన్నవాడివే. ఇప్పుడు చెప్పు, నీ గుండె మీద చెయ్యేసి, సియోనులో నేను నిర్లక్ష్యముగా లేనండి, నేను నిశ్చింతగా లేనండి చెప్పగలవా? సమర్థించుకుని చెప్తావా లేనని? కాబట్టి జాగ్రత్త అండి. ఇప్పుడు 2-3 వచనాలు చదవండి. దీనికి మీకు ఉదాహరణ చెప్పాలి అంటే ఉండండి, అక్కడ ఉదాహరణ చెప్పనివ్వండి, మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వరకు మీరు చూస్తే అక్కడ వాళ్ళు కూడా ఎవరు? వాళ్ళు సియోను కన్యలే. వాళ్ళు సియోను కన్యకలే, కానీ ఎట్లా ఉన్నారు చెప్పండి? వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. సిద్ధపాటు లేదు వాళ్ళకి, నిర్లక్ష్యంగా ఉన్నారు, నిర్విచారంగా ఉన్నారు. అయ్యో పెళ్లి కొడుకు వస్తున్నాడే అన్నటువంటి లక్ష్యం లేదు, జాగ్రత్త లేదు, సిద్ధపాటు లేదు. నిర్విచారముగా నిశ్చింతగా చక్కగా కాళ్ళు చాచి ఏం చేసుకున్నారంటే వాళ్ళు పడుకున్నారు, చక్కగా నిద్రపోతా ఉన్నారు. అంతే. ఏమైంది చెప్పండి? ఇక్కడనే విడిచిపెట్టబడుతూ వచ్చిన. అందుకని ఒక మాట చదవండి, హెచ్చరిక మాట. రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొనే వేళ అయింది తెలుసుకొని అలాగు చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ, ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. కాబట్టి మీరు పగటి వారై ఉండండి, మీరు మెళకువ కలిగి ఉండండి అని చెప్తూ వచ్చినాడు అక్కడ ఆ వచనంలో. కాబట్టి ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు నువ్వేం పరీక్ష చేసుకోవాలా? ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది కాబట్టి సియోనులో నేను అలర్ట్గా ఉన్నానా, మెలకువగా ఉన్నానా, లేదా నిర్లక్ష్యముగా ఉన్నానా అని పరీక్ష చేసుకోవడం. నిర్లక్ష్యముగా ఉంటే నీకు శ్రమ, మెలకువగా ఉంటే ప్రభు వచ్చినప్పుడు నువ్వేం చేయబడతావు? సో చాయిస్ ఈజ్ యువర్స్. నీ హృదయాన్ని కఠినం చేసుకుని అలాగే నిర్లక్ష్యముగా ఉంటే నీకు శ్రమ అన్నాడు ప్రభు. అందుకేనండి మనకి శ్రమలో. మా అమ్మని అప్పుడప్పుడు నేను అరుస్తుంటాను, ఎందుకమ్మా ఇంత ఎండ ఎంత భయంకరంగా ఉంది, ఇంత ఎండలో కూడా ఎందుకు వెళ్తావు సియోనికి? మాది సియోనే. వెళ్తావు ఎందుకు? కొన్ని రోజులు ఈ ఎండాకాలం ఆగచ్చు కదా అంటాను నేను. అప్పుడు మా అమ్మ ఏమంటుందంటే 2 మాటలు అంటది. ఒకటి, అందరికీ మందిరానికి రాకపోతే శ్రమ అని చెప్తావు నువ్వే, నన్ను వెళ్ళొద్దని చెప్తావు ఏంట్రా అని ఫస్ట్ ముందు నన్ను తిడుతుంది. తర్వాత రెండో మాట ఏమంటదంటే,
నేను ఎండనక వాననక చలనక భారం అనుకోకుండా కష్టం అనుకోకుండా నేను అట్లా వెళ్తున్నాను కాబట్టే మనము, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇదిగో నేను ప్రార్థన చేసే వాళ్ళందరూ వాళ్ళు క్షేమంగా ఉన్నారు. లేకపోతే వాళ్ళకి శ్రమ. నిజమే కదా? ఆ వయసులో ఆమె సియోన్ని విడిచిపెట్టకుండా అట్లా వెళుతుంది కాబట్టే ఇప్పుడు మా అందరికి ఏం లేదు, శ్రమ లేదు. మరి నీ సంగతి ఏంటి బిడా? ఇప్పుడు నీకెందుకు శ్రమ వస్తుంది? నీ భర్తకి ఎందుకు శ్రమ వస్తుంది? నీ భార్యకి ఎందుకు శ్రమ వస్తుంది? నీ పిల్లలకి ఎందుకు శ్రమ వస్తుంది? ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు అంటే సింపుల్, సియోనుని నిర్లక్ష్య పెట్టినావేమో, సియోనులో నిర్విచారంగా ఉంటున్నావేమో, సియోనులో నిశ్చింతగా ఉంటున్నావేమో. జాగ్రత్త. ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బుద్ధి లేని కన్యకల వలె అట్లా ఉంటే మనం విడిచిపెట్టబడతాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మెళకువ కలిగి ఉండండి, అలర్ట్ కలిగి ఉండండి అన్నాడు. మొదటిది. ఇప్పుడు 2-3 వచనాలు చదవండి. కల్నేకుపోయి విచారించండి. పోండి, గొప్పవి కదా. ఉపద్రవ దినము బహుదూరమునున్నది అనుకుని అన్యాయపు తీర్పు తీర్చుడికై మీ మధ్య మీరు పీఠములు స్థాపిస్తారు. ఇప్పుడు రెండవది, ఎవరికి శ్రమ సియోన్లో అంటే కొన్ని మాటలు చెప్పినాడు, అవి వివరిస్తాను. ఎవరికి శ్రమ సియోన్లో అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే తెలుగులో ఏమంటారు? ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అతి నమ్మకమా, అతి ఆత్మవిశ్వాసమా? సరే, సో తమను తామును గురించి ఎక్కువగా ఊహించుకునే వాళ్ళండి. అట్లా ఉండేటటువంటి వారికి ఏంటో తెలుసా శ్రమ అంటే? మీకు అర్థం అవడానికి చెప్తా. అక్కడ చెప్పిన మాటలు ఏంటి అంటే, ఏమన్నాడు? కల్నేకు పోయి విచారించండి, అక్కడ నుండి హామాతుకు పోండి, గాదును చూడండి అన్నాడు. ఈ కల్నెను, హామాతు, గాదు అంటే ఇవేంటివి? ఇవి పట్టణాలు. ఏ పట్టణాలు ఈ పట్టణాలు అంటే? బలమైనటువంటి పట్టణాలు అవి, చాలా చక్కగా ఆశీర్వదించబడినటువంటి పట్టణాలు అవి. ఆ పట్టణాలే ఏమైపోయినాయి అంటే అవి గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. అట్లాంటివే ఏమైపోయినాయి తెలుసా? పాడైపోతూ వచ్చినాయి. కాబట్టి మీరు జాగ్రత్త. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్తాను. ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మాకు ఏమి జరగదండి, మేము సియోనికి రాకపోయినా, సియోను నిర్లక్ష్యం చేసినా మాకేమి అవదండి, ఎందుకంటే మా కల్నెల్లో, మా హామాతులో, మా గాతులో మాకు దేవాలయం ఉంది. ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలు అనుకున్న మాట చెప్తున్నా, మాకు యెరూషలేంలో దేవాలయం ఉంది, మా ఇజ్రాయెల్ దేశంలో మాకు చాలా గొప్ప సైన్యం ఉంది, మాకు చాలా సంపద ఉంది అని వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? అది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నానే ఇందాకడ. తమను తాము ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. మాకు దేవాలయం ఉంది, ఏం పర్వాలేదు, మాకు సైన్యం ఉంది, ఏం పర్వాలేదు, మా దగ్గర చాలా డబ్బు ఉంది, ఏం పర్వాలేదు, కాబట్టి మేము సియోనికి వెళ్ళకపోయినా, మేము సియోన్ అంతగా పట్టించుకోకపోయినా మాకు పర్వాలేదు అని తమను తాము ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆమోస్ ప్రవక్త ద్వారా 2-3 వచనాల్లో వారిని హెచ్చరిస్తూ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు కల్నెను చూడండి, హమోతును చూడండి, గాతును చూడండి, అవి కూడా ఒకప్పుడు బలమైనటువంటి రాజ్యాలే కదా, అవి ఎట్లా కూలిపోయినాయో ఇప్పుడు మీరు కూడా ఏమైపోతారు? కూలిపోతారు అన్న. ఇప్పుడు ఈ సియోన్కి వస్తా. ఆ సియోన్ కదా అది. ఇప్పుడు ఈ సియోన్లో చాలా మంది ఏమనుకుంటున్నారో చెప్పనా? 14 సంవత్సరాల క్రితము సియోను పెట్టిందే మేము. 14 సంవత్సరాల క్రితము నేను సియోన్లో బాప్తిస్మం తీసుకున్నాను. 14 సంవత్సరాల నుంచి నేను ఈ సియోన్లో సంఘ సభ్యుడని, 14 సంవత్సరాల నుంచి నేను ఈ సియోన్లో రెస్పాన్సిబుల్ బ్రదర్ని, 14 సంవత్సరాల నుంచి నేను ఈ సియోన్లో సీనియర్ మోస్ట్ మెంబర్ని. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసినా కూడా, నేను వచ్చినా రాకపోయినా, నేను నిర్లక్ష్యముగా ఉన్నా, నేను నిర్విచారముగా ఉన్నా, నేను నిశ్చింతగా ఉన్నా, నాకు కూడా ఏమీ జరగదు అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాను నేను.
ఇప్పుడు అట్టి వారికి ఏంటంట చెప్పండి? శ్రమ. అదే జరిగింది ఎగ్జాక్ట్గా అక్కడ వాళ్ళకి. మీకు కావాలంటే సపోర్ట్ రిఫరెన్స్ చూపించిన చదవండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం ఏమని రాయబడి ఉంది? ఒకళ్ళు చదవండి. ఈ స్థలము, ఒకటి యెహోవా ఆలయము, ఈ స్థలము, 2 యెహోవా ఆలయము, ఈ స్థలము, 3 యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే. ఇట్లాంటి మోసకరమైనటువంటి మాటలు ఆధారము చేసుకోవద్దు అంటున్నాడు. అంటే వాళ్ళు దేని బట్టి గర్వించినారట? మాకు కూడా ఆలయం ఉంది, ఇందాక చెప్పినానే, మాకు కూడా ఆలయం ఉంది, మాకు కూడా సంపద ఉంది. అబ్బో, అసలు మొత్తం ఈ ఏలూరు మహాపట్నంలో మాదే పెద్ద చర్చి, మా దగ్గరికి చాలా మంది ప్రజలు వస్తారు, మా దగ్గర పెద్ద క్వైర్ ఉంది, మా దగ్గర పెద్ద మ్యూజిషియన్స్ ఉన్నారు, ఇట్లాంటి అన్నీ చెప్పుకుంటున్నారే. ఇవి మోసకరమైనటువంటి మాటలు, ఇవి మీకు ఏమి కూడా ఉపయోగపడేవి కానే కాదు. కాబట్టి జాగ్రత్త, మిమ్మల్ని మీరు అతిశయపడకండి, సియోనులో నిర్లక్ష్యముగా ఉండకండి, అట్లా ఉంటే మీకు శ్రమ అని చెప్పండి. ఇప్పుడు రెండవ సంగతి, 2-3 వచనాలు ఇప్పుడు మనకు కూడా తాకుతున్నాయా లేదా హృదయానికి? చాలా మంది చేసే పొరపాటు అదే. మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఆరంభ దినాల్లో చాలా చక్కగా వస్తాం, మంచిగా వస్తాము, అన్ని ప్రార్థనలకి హాజరవుతాం, వాక్యం బాగా చదువుతాము, మంచి సమర్పణ జీవితం కలిగి ఉంటాము, అన్ని పరిచర్యల్లో పాలు పొందుతాం, బాగుంటుంది. కానీ అది అంతం వరకు ఉండాలి. అందుకని మహాజ్ఞాని అన్నాడు, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలన్నాడు. కానీ రాను రాను అయ్యేసరికి, సీనియారిటీ పెరిగేసరికి మనలోకి ఏమొచ్చేస్తుంది చెప్పండి? ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఇంత బాగా వాక్యం చెప్తాను కదా, నేను మరి కంటిన్యూ ఎప్పుడు మీటింగ్లకు అటెండ్ అవుతూ ఉంటాను కదా, ఏం పర్వాలేదులే, ఒక ఆదివారం నేను వెళ్ళకపోయినా పర్వాలేదు, లేకపోతే నేను రోజు ప్రార్థన చేసుకోకపోయినా పర్లా, నేను రోజు వాక్యం చదువుకోకపోయినా పర్లా అని మనలోకి వచ్చేదాన్ని ఏమంటాము తెలుసా? ఓవర్ కాన్ఫిడెన్స్. దేవుని దగ్గర అది కుదరదు. అట్లా నిన్ను నీవు గురించి ఎప్పుడు హెచ్చించుకోకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట మనం ఎప్పుడు కూడా చిన్నవాళ్ళమే. వాళ్ళు చేసిన పని అదేనట్టు. 2-3 వచనాల్లో మీకు మీరే ఏం చేసేస్తున్నారు? 3వ వచనంలో, అన్యాయపు తీర్పు తీర్చుడికై మీ మధ్య మీరు పీఠములను స్థాపించేస్తారు. అంటే ఇప్పుడు రెండవది ఇట్లా రాసుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే సియోన్లో అట్టి వారికి ఏమవుతుంది చెప్పండి? శ్రమ. ఇప్పుడు 3వ మాట చెప్తాను, 4-5 వచనాలు చదవండి. 4-5 వచనాలు. దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమను చాచుకొనుచు, మందలలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోని కొవ్విన దూడలను వధించి స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు, దావీదు వలనే వాయించుచు వాద్యములను. చాలే. 4-5 వచనాలు ఏం తెలియజేస్తున్నాడు అక్కడ హెచ్చరిస్తూ అంటే, ఏం మంచాలంటే వాళ్ళకున్న మంచాలు దంతపు మంచాలు. దంతపు మంచాలంటే దంతం అంటే పల్లెలే. దంతపు మంచాలంటే ఏం దంతపు మంచాలు? ఏనుగు దంతం. ఇంకే దంతం పనికిరావు మంచాలకి. ఏనుగు దంతం పెద్దగా ఉంటుంది. వాటిల్ అంటే చాలా హై కాస్ట్లీ దంతపు మంచాల మీద పడుకుంటున్నారట. ఇంకా పాన్పుల మీద తమను తాము చాచుకుంటున్నారట. మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, కొవ్విన దూడలను వధించి భోజనం చేస్తున్నారట. ఇంకేముంది? మ్యూజిక్ సిస్టమ్ ఉందట, క్వైర్ ఉందట, పాటలు ఉన్నాయంట, డిస్కో ఉందట, డీజే ఉందట, డ్యాన్స్ ఉందట. వీటిలన్నీ ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అబ్బో అసలు మేము పాడినట్లు ఇంకెవడు పాడలేడు పాటలు, మా దగ్గర అసలు ఎంతమంది మ్యూజిషియన్స్ ఉన్నారు, మేము కాబట్టి స్టెప్పులు వేయగలుగుతున్నాం, మేము కాబట్టి పంజాబీ డాన్సులు చేయగలుగుతున్నాం, మేము కాబట్టి కర్చీఫులు తిప్పుతున్నాం అని అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఆ రోజున. ఇప్పుడు కూడా అట్లాగే తయారైనారు. మీరు ఇది అనుకుంటున్నారు. ప్రభు అన్నాడు, ఇవి పిచ్చి పాటలు అన్నాడు.
అంటే 4-5 వచనాలు ఎవరికి శ్రమో చెప్తాను, రాసుకోండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దంతపు మంచాలు, కొవ్విన భోజనాలు, పిచ్చి పాటలు, మ్యూజిషియన్స్, డాన్సులు, ఇవన్నీ కలిపి ఒక మాటలో చెప్పాలి అంటే ఎవరికి శ్రమ అంటే విలాసవంతమైనటువంటి జీవితాలను జీవించే వారికి శ్రమ. సో లగ్జీరియస్ లైఫ్. ఆ రోజున ఆమోసు ద్వారా సియోనులో ఉన్న యెహోవా గర్జిస్తూ చెప్పినటువంటి మాట, విలాసవంతమైనటువంటి జీవితాలను జీవిస్తున్నారు ఈ ఇశ్రాయేలు ప్రజలు. ఎప్పుడైతే వారి జీవితంలోనికి విలాసవంతం వచ్చేసిందో ఆటోమేటిక్గా సియోన్ని మర్చిపోయినారు. సియోనులో ఉన్నటువంటి దేవుని కూడా ఏం చేసినారు, వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు ఈ సియోనుకి వస్తే అక్కడ ఏమేమి ఉన్నాయట, వాళ్ళకి దంతపు మంచాలు ఉన్నాయట, లేత గొర్రె పిల్లలు ఉన్నాయట, కొవ్విన దూడలు ఉన్నాయట, సంగీతం ఉందట, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ లేనిది ఒకటి ఉంది. ఏంటో తెలుసా వాళ్ళకి లేనిది? ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం అనేది వాళ్ళ జీవితంలో లేనే లేదు. ఇప్పుడు ఈ సియోనుకి వద్దాం. ఈ సియోను కూడా చెప్పండి, 14 సంవత్సరాల మీ జీవితంలో ఎందుకు సియోన్ని నిర్లక్ష్య పెడుతున్నావు అంటే బహుశా మనకు కూడా ఏం లేదు, దేవుడంటే భయం లేదే. అంటే దేవుని కంటే ఎక్కువగా నీ సుఖానుభవాన్నే కోరుకుంటున్నావేమో. నువ్వు కూడా ఒక విలాసవంతమైనటువంటి లగ్జీరియస్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వాటిని కోరుకుంటున్నావేమో. అందుకని అమ్మో పొద్దున్న 10 నుంచి 4 వరకు కడుపు మార్చుకుని ఇక్కడ ఏం కూర్చుంటాంలే, ఏసీ రూమ్లో పడుకుందాం, ఎండగా ఉందిగా అని ఎండాకాలం ఎవరు రాలా. అంటే వాళ్ళు ఎట్లయితే కంఫర్ట్ జోన్ కోరుకున్నారో ఇప్పుడు ఇక్కడున్న సియోన్లో వాళ్ళు కంఫర్ట్ జోన్ కోరుకుంటున్నారు. ఉపవాస ప్రార్థన అంటే ఎవ్వరు రావట్లా. మొన్న అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉపవాస కూడిక పెట్టుకుంటే సియోనులో నుంచి ఒక్కరు కూడా రాలా. అదేమంటే ఏమంటున్నారంటే ఆ అమ్మాయి ఎవరింటికైనా వచ్చిందా, అందుకని మేము రాలేదంటున్నారు. అదే చెప్పింది ఇక్కడ. మీకు మీరే ఏం చేస్తున్నారట, మీకు మీరే న్యాయపు తీర్పులు తీర్చి పీఠాలు స్థాపిస్తున్నారట. జాగ్రత్త విశ్వాసి. చాలామంది రావట్లేదు. నెలకు ఒక రోజేగా, కుదుర్చుకోండి. మ్యాక్సిమం అవకాశం ఉంటే రావడానికి ప్రయత్నం చేయండి. ఒక్కరోజేగా. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే వాళ్ళకి ఏం లేదట, దేవుని భయము లేదు. మీకు ఉదాహరణ కావాలి అంటే సపోర్టింగ్ రిఫరెన్స్ ఉదాహరణకి మీరు లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు చూస్తే అక్కడ ఒక విలాసవంతమైనటువంటి లగ్జీరియస్ లైఫ్ జీవితాన్ని జీవించేటటువంటి ఒక ధనవంతుడు కనిపిస్తాడు. అతడు ఉదారంగా వస్త్రాలు వేసుకునేవాడట, మంచి టిప్ టాప్గా బ్రతికేవాడు, రోజు కూడా చాలా సుఖంగా జీవించేవాడు. కానీ ఎప్పుడు కూడా తన గుమ్మం దగ్గర ఉన్నటువంటి లాజరుని చూడలా. ఎందుకని చూడలా? ఇప్పుడు వాడు ఎప్పుడో గేటు దగ్గరే కూర్చుంటున్నాడు కదా, పాప వాడికేమో ఒళ్ళంతా కురుపులు వచ్చేసినాయి కదా, కుక్కలు వచ్చి నాకుతున్నాయి కదా. మరి ఈయన ఎప్పుడు అక్కడ కారు దిగినా ఆ కారు దిగి ఇంట్లోకి వెళ్తున్నాడు, మళ్ళీ ఇంట్లో నుంచి కారు ఎక్కుతున్నాడు, గుమ్మం దగ్గర ఉన్నవాడు కనిపిస్తాడా కనిపించడా? కనిపిస్తాడు. మరి ఈయన ఎందుకని చూడలేదు చెప్పనా? ఎందుకని చూడలేదు? సింపుల్. విలాసవంతమైన జీవితము, సుఖము అవతల వ్యక్తి, ఆ సుఖము ఆ మనిషి యొక్క కళ్ళుని ఏం చేస్తుందో తెలుసా? మూసేస్తుంది. ఈ రోజున చాలా మంది అట్లాగే మానేస్తున్నారు. దేవుని మందిరం, దేవుని నిర్లక్ష్యమైపోతుంది. అంటే కళ్ళు ఏం చేయబడుతున్నాయి? మూయబడుతూ వస్తున్నాయి. జాగ్రత్త విశ్వాసి. చివరికి ఆ డెస్టినేషన్ మారిపోతూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం పరీక్ష చేసుకోవాలా? దేవుని ఇంటికి రావడానికి సమయం ఉందా మనకి, లేకపోతే లోక సంబంధమైనటువంటి వినోదాలకి సమయం ఉందా మనకి? చెప్పండి మీరే. దేవుని ఇంట్లో 10 నుంచి 4 గంటల వరకు, నిన్న 4 అయింది, 4 గంటల వరకు లెగలా మేము కుర్చీలో నుంచి. 4:10కి బయటకు వచ్చాం మేము, 4 అయింది. ఇప్పుడు అన్ని గంటలు దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఇప్పుడు మనం మిగతా వాళ్ళం ఏం చేస్తాం చెప్పండి? ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు 4 గంటలు వరకు ఏం చేస్తాము?
పనులు చేసుకునే వాళ్ళు పనులు చేసుకుంటారులే, పని చేసుకునే వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఏం చేస్తాము? రీల్స్. అసలు విసుగు కూడా పుట్టదు వాటికి. విసుగు అనేది పుట్టదు, తలనొప్పి రాదు, నిద్ర రాదు, కళ్ళు లాగవు, ఏమి రావు. మరి అదేం దరిద్రమో మరి నాకు అర్థం కాదు. అసలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మొదలెడతారు. నేనే 400 ఉన్న షుగర్ పేషెంట్, నేనే లెగను ఒకసారి ఇక్కడికి వచ్చినాక. మరి ఎందుకని కూర్చోలేకపోతున్నాం ఇక్కడ 2 గంటలు? వాళ్ళు చేసింది కూడా అదే. వినోదాలకి ఎక్కువ సమయం ఇచ్చినారు, దేవుని సన్నిధికి తక్కువ సమయం ఇచ్చినారు, విలాసవంతమైనటువంటి జీవితాలు జీవిస్తూ వచ్చినారు. కాబట్టి సియోనులో వారికి శ్రమ. అంటే నీ సుఖం కోసం చూడొద్దు, నీ వినోదాల కోసం చూడొద్దు. అది మనకేమవుతుందో తెలుసా? శ్రమ అవుతుంది. ఇది 3. 4వది 6వ వచనం. పాత్రలలో ద్రాక్షరసము పోసుకుని యోసేపు సంతతి వారికి కలిగినటువంటి ఉపద్రవాన్ని గురించి చింతపడరు. అంతే కదా? 6వ వచనం ఒకటి చాలు. చింతపడరు అన్నాడు. అంటే ఎవరికి శ్రమ చెప్తున్నాను? సియోన్లో 4వ రకమే. అక్కడ సంగతి చెప్పనా? అక్కడ సంగతి ఏంటి అంటే ఆమోసు ద్వారా ప్రభు హెచ్చరిస్తున్నటువంటి మాట, యోసేపు సంతతి వారి యొక్క నాశనాన్ని గురించి వీళ్ళు ఏం చేయట్లేదట, దుఃఖించట్లా, లేదా చింతించట్లా, లేదా ఆలోచించట్లా. అంటే వాళ్ళు చేసిన తప్పేంటో చెప్తాను చూడండి. వారు వారి యొక్క కుటుంబాలను గురించే ఆలోచించుకుంటా ఉన్నారు. వారు వ్యక్తిగతంగా వారి ఆనందాన్ని గురించి ఆలోచిస్తున్నారే తప్ప దేశంలో పాపం ఎక్కువైపోతా ఉంది. ఇంకా చాలా మంది ప్రభువుని అంగీకరించలేదు, పాపంతో మునిగిపోతా ఉంది దేశము అన్నటువంటి వాటిని గురించి వాళ్ళకి ఏ మాత్రం కూడా ఏం లేదంటే చెప్పండి, పట్టింపు, చింత, విచారము, దిగులు, భారము, బాధ్యత, ఇది ఏది కూడా లేనే లేదు. అందుకన్నాడు మీకు శ్రమ. ఇప్పుడు ఈ సియోనుకు వద్దాం. ఈ సియోన్లో నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, మేము బాగుంటే చాలు. ఇక మిగతా వాళ్ళు ఎట్లా చచ్చినా మనకు అనవసరం. కాబట్టి ఆ అమ్మాయి ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే నేను ఎందుకు వెళ్ళాలి? మరి మా ఇంట్లో పెట్టుకుంటే మాత్రము అందరు రావాలి. దీన్ని ఏమంటాం చెప్పండి? మన యోనా గ్రంథం చెప్పేటప్పుడు చెప్పినాను. యోనాకు కూడా ఏముంది? స్వార్థం, అసూయ, ఇది స్వార్థం. వీళ్ళు చేసిన తప్పు కూడా అదే. యోసేపు సంతతి వారు నాశనమైపోతా ఉన్నారు అని వాళ్ళని గురించినటువంటి పట్టింపు లేదట వీళ్ళకి. అందుకు ప్రభు అన్నాడు వీళ్ళకి శ్రమ అన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా అంతే, మన సియోన్లు కూడా అంతే. ఎందుకు ప్రార్థనా కూడిక బుధవారం ఏం ప్రార్థన మీది అంటే సంఘంలో ఇంకెవరైతే మారు మనసు పొందలేదో, సంఘంలో ఇంకెవరైతే రక్షించబడలేదో, సంఘంలో ఇంకెవరైతే బాప్టిజం తీసుకోలేదో, సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, సంఘంలో ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో, సంఘంలో ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో, సంఘంలో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నారో, సంఘంలో ఎవరైతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో, సంఘంలో ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో, సంఘంలో ఉన్నటువంటి క్షేమం కొరకు, సంఘంలో ఉన్నటువంటి అవసరతల కొరకు ప్రార్థన చేసుకోవడానికి కొరకు ఏర్పాటు చేసినటువంటి నియామక కూడిక పేరేం పేరు? సంఘ ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, గుండె మీద చేయేసి. సంఘంలో ఉన్నటువంటి వీటిలన్నీ ఈ లిస్టులో ఉన్న వాళ్ళ కొరకు నేను వచ్చి ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు. ఎందుకంటే నా కుటుంబం మాత్రమే కాదు, అయ్యో సంఘంలో ఇంకా వాళ్ళ కుటుంబం బాగాలేదట, ఆమె పరిస్థితి బాగాలేదట, ఈయన పరిస్థితి బాగాలేదట, ఈ పిల్లోడికేమో ఉద్యోగం లేదట, వాళ్ళ కోసం నేను కూడా భారం ఉండి ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు అని వస్తున్నావా, లేకపోతే నీ స్వార్థం నువ్వే చూసుకుంటున్నావా? అది చెప్పింది ఇక్కడ. యోసేపు సంతతి వారి నాశనం అయిపోతా ఉంటే వారిని గురించి వీళ్ళు ఏం చేయట్లేదట, దుఃఖించట్లేదట, ఏడవట్లేదట. మీకు ఉదాహరణకు ఒక మాట చూపిస్తా, రిఫరెన్స్ ఉదాహరణకి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము, టైం అవుతుంది త్వరగా, 1వ అధ్యాయం 4వ వచనం. నేనే చెప్పైనా లేకపోతే? ఈ మాటలు నేను వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి ఉపవాసముండి 3 దినములు నేను
దేవుని ఎదుట విజ్ఞాపన. చాలు, నా వైపు చూడండి. సందర్భం ఏంటి? నెహెమ్యా ఒక దేశంలో రాజు దగ్గర గిన్నె అందించే ఉద్యోగంలో ఉన్నాడు. ఇప్పుడు యెరూషలేము నుంచి సహోదరులు వచ్చారు. వచ్చిన వెంటనే నెహెమ్యా అడిగాడు, ఏంట్రా అబ్బాయి మన మందిరం పరిస్థితి ఏంటన్నాడు. ఏంటి సంగతులు అన్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళు అన్నారు, అన్నా మన ఊళ్ళో పరిస్థితి, మన మందిరం, మన సియోను పరిస్థితి ఏం బాగాలేదన్నా. సియోను ప్రాకారములు పడద్రోయబడినాయి అన్నా, గుమ్మాలు కాల్చివేయబడినాయి అన్నా అన్నారు. అంతే. ఇప్పుడు ఆ మాట మీరు చదివిన మాట, నేను ఈ మాటలు వినినప్పుడు కూర్చుండి అని తెలుగు బైబిల్లో రాశారు. కానీ సరైన పదం ఏంటి అంటే, నేను ఆ మాటలు విన్నప్పుడు నేను అలాగే కూలబడిపోయి కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి దుఃఖముతో నా దేవునికి నేను విజ్ఞాపన ప్రార్థన చేశా. చెప్పండి, ఏం బాడైపోయిందని ఏడ్చాడు? ఏం బాడైపోయిందని కూలిపోయాడు? ఏం బాడైపోయిందని ఉపవాసం ఉన్నాడు నెహెమ్యా? మందిరం. వాళ్ళ ఇల్లు కాదు, వాళ్ళ భార్య పిల్లలు కాదు, దేవుని మందిరం. చెప్పండి, ఉందా ఈ బాధ్యత? దేవుని మందిరం పట్ల, సియోను పట్ల ఉందా నీకు ఈ భారము? ఆలోచన చేయి బిడ్డ. సూటిగా నేను ఒక మాట అడిగినా నిన్ను, సియోన్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నావు కదా, ఇన్ని సంవత్సరాల ఉపవాసం ఎప్పుడు కూడా నీ భర్త కోసము, నీ భార్య కోసము, నీ పిల్లల కోసము, మీ ఉద్యోగాల కోసం, మీ పెళ్ళిళ్ళ కోసము, మీ ఇల్లు కట్టుకునే కోసం, మీ వ్యాపారాల కోసము, వీటి కోసమే ఉపవాసం ఉన్నావా? ఎప్పుడైనా సియోను మందిరం గురించినటువంటి ఉపవాసం ఎప్పుడైనా ఉన్నావా? నిజం చెప్పు, గుండె మీద చెయ్యేసి. అందుకనే ప్రార్థన లిస్ట్ అంటే నేను ఎప్పుడు అనేది అదే సూపర్ బజార్ లిస్ట్ అని. ఎప్పుడైనా మందిరం కొరకు, దేవుని కొరకు, దేవుని అవసరతల కొరకు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి భారంతో బాధ్యతతో ప్రార్థన చేసి నా అనుభవం ఉందా? ఇది స్వార్థపూరితమైన ప్రార్థన అవుతుంది. దేవుని కోసం చేసేది నిస్వార్థమైనటువంటి ప్రార్థన. నీ అవసరతల కోసం నువ్వు చేసేది స్వార్థం, దేవుని అవసరతల కోసం చేసేది నిస్వార్థం. హన్న దేవుని అవసరత కోసం చేసింది ప్రార్థన, స్వార్థంతో చేయలా. కాబట్టి దేవుడు ఆమెకి 1:5, 1 దేవుడికి ఇస్తే 5 దేవుడిచ్చాడు ఆమెకి. కాబట్టి జాగ్రత్త విశ్వాసి. యేసు ప్రభువారు కూడా మరి లూకాసు వార్త 19:41లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మారు మనసు పొందలేదని, వారు ఇంకా రక్షణ పొందలేదని వారి కోసం ఏం చేశాడో తెలుసా? ప్రభువు ఏడ్చాడు. సో ఫైనల్గా ఇప్పుడు ఎన్నోది? 4వది 6వ వచనంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అంటే, నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము లేనటువంటి వారికి శ్రమ. సియోన్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చూడండి, చెయ్యి ఎత్తండి అంటే అందరు ఎత్తరు. ఇంకా కొంతమంది చేతులు దించేసి ఉన్నారు. అంటే వీళ్ళెవరు? వీళ్ళు ఇంకా నశించిపోయే ఆత్మలు. వీళ్ళ పట్ల మనకి ఏముండాలా? భారం ఉండాలి, చింత ఉండాలి. అది లేకపోతే నీకేమవుతుంది? శ్రమ. అదే పౌలు అన్నాడు, అయ్యో నేను వాళ్ళకి సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. నశించిపోయే ఆత్మల పట్ల ఓ సియోను నీకు భారం లేదు అని ఈ 14 సంవత్సరాలలో, ఇదిగో ఈ 14వ సంవత్సరంలో సియోనులో ఉన్న దేవుడు గర్జిస్తున్నాడు. కాబట్టి సరి చేసుకో, దేవుని దగ్గర ఒప్పుకో, దేవునితో ప్రమాణం చేయి, దేవునితో ఒక తీర్మానం చేయి. ప్రభువా, కనీసం ఈ సంవత్సరం నుంచి అయినా నశించిపోతున్న ఆత్మలు మా స్థానిక సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అంటాను, మీరు గమనించినారో లేదో. ఏమని? మిగల్చబడినటువంటి రొట్టె, మిగల్చబడినటువంటి ద్రాక్షరసము, తర్వాత చెప్పండి. సియోను, పక్కన బెయేర్షెబా, ఎల్ షద్దాయ్. నేనేం చెప్తాననేది వినట్లేదు మీరు, చెప్పట్లేదు మీరు. నేనేం ప్రార్థన చేస్తాను అక్కడంటే, మిగల్చబడిన ఆ రొట్టె ముక్కలు, మిగిలినటువంటి ఆ ద్రాక్షరసము ఎవరికి సూచన? అవి స్థానిక సియోను సంఘములు ఇంకెవరైతే రక్షించబడలేదో, ఈ ఏలూరు మహాపట్టణంలో ఇంకెవరైతే రక్షించబడలేదో,
సార్వత్రిక సంఘములు ఇంకెవరైతే రక్షించబడలేదో అది వారి భాగము అని సూచిస్తున్నాయి. ఇప్పుడైనా వాళ్ళు మారు మనసు పొందేటట్లుగా వారి జీవితంలో వారిని దర్శించయ్యా, రక్షణ కార్యం చేయయ్యా అని ప్రార్థన చేస్తా. అర్థమైందా? అంటే ఇప్పుడు నీకేముండాలా? ఒకటి, నీ ఇంట్లో రక్షణ పొందని వాళ్ళ కోసం నీకు భారం ఉండాలి. 2, నీ సంఘంలో ఇంకెవరైతే మారు మనసు పొందలేదో వాళ్ళ కోసం భారం ఉండాలి. 3, నీ వీధిలో ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వాళ్ళ కోసం భారం ఉండాలి. 4, నీ పట్టణములు నీ దేశంలో ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళ కోసం భారం ఉండాలి. 5, సార్వత్రిక సంఘములు ఇంకెవరైతే మారు మనసు పొందలేదో అట్టి వారిని గురించినటువంటి భారం ఉండ. అట్లా లేదంట సియోన్లో. ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు, సియోన్లో ఉన్న దేవుడు చెప్తున్న మాట. ఎప్పుడో రాయలా, జస్ట్ పొద్దున 5:30కి లేచి రాశాను ఈ ప్రసంగం అంతే. నేను ఎప్పుడో రాశానేమో అని అనుకుంటున్నారేమో, ఎప్పుడో రాయలా, పొద్దున్న లేచి రాశాను 5:30కి. ఇప్పుడు సియోన్లో ఉన్న వారికి భారము లేదట. ఎట్లా ఉంటున్నారంటే నిర్విచారంగా ఉంటున్నారట, నిశ్చింతగా బ్రతికేస్తున్నారట. అందుకని ప్రభు అంటున్నాడు మీకు శ్రమ. కాబట్టి జాగ్రత్త బిడ్డ. ఆఖరిగా 5వ చెప్పి ముగించేస్తా, 7-8 వచనాలు. కాబట్టి పోదురు, అప్పుడు యాకోబు సంతతి వారికి ఉన్నటువంటి గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధనైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని ప్రభు అయిన యెహోవా తన తోడని ప్రమాణం చేసెను. ఇదే దేవుడను సైన్యములకు అధిపతి అగు సియోనులో ఉన్నటువంటి యెహోవా. ఇప్పుడు చెప్పండి 5వది ఎవరికి శ్రమ? చదివారు కదండి. గర్విష్ఠులకి శ్రమ. సియోనులో ఉన్నటువంటి గర్విష్ఠులకి శ్రమ. అక్కడ ఆ రోజున సియోనులో గర్వముగా ప్రవర్తించిన వారిని దేవుడు అవమానానికి అప్పగించాడట. అదే చెప్తున్నాడు అక్కడ. వారు గర్వముగా ప్రవర్తించారు కాబట్టి శత్రువు చేతికి అప్పగించినారు. వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు ఈ ఏలూరు పట్టణంలో మాదే నెంబర్ 1, మేమే ఫస్ట్ అనుకున్నారట. అదేంటిది? గర్వం. ఇప్పుడు దేనికి ఫస్ట్ అయ్యారట వాళ్ళు? చెరలోనికి వెళ్ళడానికి ముందుగా వెళ్ళిపోయినారట. చూసావా, మొత్తం ఉల్టా అయిపోయింది. నేను తప్ప అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడ నేను తప్ప మంచి ప్రసంగం చేసేవాడు ఎవడో లేడు, నేను తప్ప పాడేవాడు ఎవడో లేడు, అసలు నేనే గొప్ప, నేనే ఫస్ట్ అనుకున్న వాళ్ళు ఫస్ట్ చెరలోకి వెళ్ళిపోయినారట. అది అక్కడ చెప్పింది మాట. 7వ వచనం మొదట్లో ఆ మాట అంటాడు, మీరు చెరలోనికి ఎప్పుడు వెళ్ళిపోతున్నారట? ఫస్ట్ పోతారు, ముందుగా మీరు వెళ్ళిపోతున్నారు. అంటే ఇది దేవుని యొక్క న్యాయం. మీకు ఉదాహరణ కావాలంటే నెబుకద్నెజరు అంటాడు దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఏమంటాడు? ఈ పట్టణము నేనే కట్టాను నా నామఘనత కొరకు, నా 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 అంటాడు. మీరు చదివారా ఎప్పుడైనా? చదవండి 4వ అధ్యాయము 29వ వచనమా? 29వ వచనం, 30వ వచనం. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా అండర్లైన్ చేసుకోండి. 1 నా బలాధికారం, 2 నా ప్రభావ ఘనత కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించాను. ఏమన్నాడు చెప్పండి? నా 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 నే అన్నాడు. చివరికి ఏమయ్యాడు? పశువు వలె గడ్డి మేసాడు. 32లో దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు అది చదవండి. ఇక్కడ ఆగు. ఇక్కడ ఏం నోట్ చేయాలి? అండర్లైన్ చేయాలా? నీ అండర్లైన్ చేసుకుంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ రాజ్యము నీ యొద్ద నుండి తర్వాత మనుషులు నిన్ను తరుముతారు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, పశువు వలె గడ్డి మేస్తావు. 33 చివరిలో అతడు పశువు వలె గడ్డి మేసెను అన్నాడు. చూసావా ఏమన్నాడు ఇందాకడ? నేను కట్టాను, ఇది నాది 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 అన్నాడు. అదేమైంది? అది గర్వం. ఇప్పుడు చివరికి పశువులే ఏం చేసినాడు? గడ్డి మేసినాడు. బైబిల్ సెలవిస్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడట, దీనులకి తన కృపని అనుగ్రహిస్తాడట.
కాబట్టి సియోనులో ఎవరికి శ్రమ? సియోనులో ఉండే వాళ్ళకి ఏముండద్దు? గర్వం ఉండొద్దండి. ఏ విషయంలో మనం అతిశయించొద్దు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయిస్తాడు. మరి మనమైతే మన దేవుడైనటువంటి యెహోవాను బట్టే, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు. మరి మనమైతే సియోనులో ఉన్న దేవుడిని బట్టే అతిశయం తప్ప ఇక మనకి ఏ అతిశయం అనేది లేనే లేదు. కాబట్టి జాగ్రత్త విశ్వాసి, ఐదు మాటలు చూపించినాను. 5 రకాలైన ప్రజలు సియోనులో. ఎవరెవరు చెప్పండి? 1, నిర్లక్ష్యముగా ఉండేవాళ్ళు, లేదా నిర్విచారముగా ఉండేవాళ్ళు, లేదా నిశ్చింతగా ఉండేవాళ్ళకి ఏమొస్తుందట? శ్రమ. 2వది ఓవర్ కాన్ఫిడెన్స్, అతి నమ్మకము, లేదా తమను తాము గొప్పగా చెప్పుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వారికి శ్రమ. 3వది విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని భయం లేకుండా బ్రతికే వారికి శ్రమ. 4వది స్వార్థము కలిగి ఇతరుల యొక్క మరి నాశనాన్ని గురించి ఏమాత్రం పట్టింపు లేకోకుండా ఉండే వారికి శ్రమ. 5వది గర్విష్ఠులకి శ్రమ. ఈ రోజున ఉన్నటువంటి సంఘానికి, లేదా ఈ రోజున ఉన్నటువంటి సియోనికి కూడా దేవుడు 5 హెచ్చరికలు చేస్తున్నాడు. ఏంటదో తెలుసా? 1, సియోనులో ఆరాధన ఉంటుంది కానీ ఏముండట్లేదో చెప్పనా? దేవుని సన్నిధి ఉండట్లా. మీరు ఆరాధన చేస్తున్నారు, దేవుని సన్నిధి లేకపోతే మనం ఎంత ఆరాధించినా వ్యర్థం. ఎందుకని ఉండట్లేదు దేవుని సన్నిధి? ఇదిగో ఈ 5 రకాల లిస్ట్ ఉంటే ఉండదు. సియోన్లో రెండవ సంగతి చెప్తున్నా, రెండవ హెచ్చరిక. సియోన్లో సంపద పెరిగిందేమో కానీ పరిశుద్ధత తగ్గిపోయి ఉంటుంది కదా. 3వ హెచ్చరిక, సియోనులో కార్యక్రమాలు పెరిగినాయి, వార కార్యక్రమాలు, కానీ ప్రార్థన తగ్గిపోయిందేమో. 4వ హెచ్చరిక, సియోనులో సంగీతం ఉంది కానీ పశ్చాత్తాపం లేదేమో, రిపెంటెన్స్ లేదేమో. 5వ హెచ్చరిక, సియోను సంఘం పెరిగింది, కొత్త ఆత్మలు వస్తున్నారు, కానీ దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ఆత్మీయత లేదేమో పరీక్షించుకోండి. నేను చెప్పిన మాటగా దేవుడు చెప్పిన మాట. 5 హెచ్చరికలు నోట్ చేసుకున్నావా? నోట్ చేసుకోకపోతే మళ్ళీ ఒకసారి ఆ వీడియో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టుకో. 5 హెచ్చరికలు. ఒకవేళ ఈ సియోనుకు కూడా ఆరాధన ఉంది కానీ దేవుని సన్నిధి లేకపోవచ్చో, దేవుని సన్నిధి లేదేమో పరీక్ష చేసుకో. సంపద పెరిగింది కానీ పరిశుద్ధత తగ్గిపోయిందేమో, కార్యక్రమాలు పెరిగినాయి కానీ ప్రార్థన తగ్గిపోయిందేమో, సంగీతం పెరిగింది కానీ పశ్చాత్తాపం తగ్గిపోయిందేమో, సంఘం పెరిగింది, జనాలు పెరిగారు కానీ ఆత్మీయత తగ్గిపోతుందేమో రాను రాను. పరీక్ష చేసుకో బిడ్డ. ద కన్క్లూజన్ ఆఫ్ దిస్ సెర్మన్, ముగింపు మాట చెప్పనా? ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1-8 వచనాల్లో దేవుడు సియోనులో ఉన్నటువంటి ప్రజలని, వారి యొక్క ఇళ్ళని, వారి కుటుంబాన్ని ఖండించలేదు కానీ ఏం ఖండించాడో చెప్పనా? వాళ్ళకున్న నిర్లక్ష్యాన్ని ఖండించాడు. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు సియోన్లో నుండి యెహోవా గర్జించి ఖండించినటువంటి మాట, మీరు చచ్చిపోవాలా, మీ పిల్లలు చచ్చిపోవాలా, మీకు నాశనం అయిపోవాలా అని అనలా. అందుకని దేవుడి మీద లేకపోతే చెప్పినటువంటి నా మీద కోపం పెట్టుకోవద్దు. అది మీకు క్లారిఫికేషన్ కోసం చెప్తున్నా. మిమ్మల్ని ఖండించలా దేవుడు. ఏం ఖండించినాడు చెప్పనా? మీలో ఉన్నటువంటి ఆ నిర్లక్ష్య స్వభావం ఉందే, ఆ నిర్విచారం అనే స్వభావం ఉందే, ఆ నిశ్చింత అనే స్వభావం ఉందే, దాన్ని దేవుడు ఏం చేసినాడు తెలుసా? ఖండించినాడు. 2వది, సియోనులో ఉన్నటువంటి సంగీతాన్ని, మ్యూజిషియన్స్ని, ఈ పాటలు పాడే వాళ్ళని ఖండించలా. మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు. అనుకుని మానేయమాకండి, నేను కొట్టనిది, నేను ప్లే చేయను, నేను పాటలు పాడను అని చెప్పి మానేయకండి. మీ క్లారిఫికేషన్ కోసం చెప్తున్నా. మిమ్మల్ని సంగీతాన్ని ఖండించలేదు ఆయన. ఏమి ఖండించినాడు చెప్పనా?
దేవుని భయం లేకుండా పిచ్చి పాటలు పాడుతూ పిచ్చి దాంట్లో మునిగిపోయి డాన్సులు వేసారే, దాన్ని ఖండిస్తున్నాడు ఆయన. దేవునికి ఆత్మీయమైన సంగీతం ఉండాలి. పంజాబీ డాన్సులు వేద్దాం, చేతులు పైకెత్తుదాం, కాళ్ళు ఊపుదాం, కర్చీఫులు తిప్పుదాం అని చెప్పి వేసే పిచ్చి పాటల డాన్స్ ఉందే, దాన్ని ఖండిస్తున్నాడు. మూడవ సంగతి, సియోనులో పెరిగిన సంపదని దేవుడు ఖండించట్లేదు, కానీ సంపద పెరిగింది, ఆత్మీయత తగ్గిపోయింది అన్నాను కదా, ఇక్కడున్న సంపదని ఖండించట్లా. మీరు చక్కగా మేడగది కట్టుకున్నారు, దాన్ని మంచిగా ఇది చేసుకున్నారు, కొంచెం ఎక్స్చేంజ్ చేసుకున్నారు, బ్యాప్టిజం ట్యాంక్ కట్టుకున్నారు, ఈ సంపద పెరిగింది కదా అని సంపదని ఖండించట్లా. ఏం ఖండిస్తున్నాడో క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మళ్ళీ తర్వాత మీరు నన్ను తప్పుగా అనుకున్నా, దేవుణ్ణి తప్పుగా అనుకున్నా, మీకు వచ్చేటటువంటి శ్రమకి మీరే ఉత్తరవాదులు అవుతారు. అందుకని మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. మీ సంపదను ఖండించట్లా దేవుడు. జాగ్రత్తగా ఆలకించండి. సంపద పెరిగిన కారణాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి మరిచిపోయావే, దాన్ని ఖండిస్తున్నాడు అంతే. సంపద పెరగడం తప్పలేదు. దేవుడే నిన్ను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. సంపదని ఖండించట్లా. ఏం ఖండిస్తున్నాడు? సంపద పెరిగినా కూడా మనం దేవుణ్ణి ఏం చేయకూడదు. వాళ్ళు చేసిన తప్పేంటి? సంపద పెరిగింది, భవనాలు కట్టుకున్నారు, వ్యాపారం పెరిగింది, అన్నీ పెరిగింది. ఇప్పుడు ఏం మర్చిపోయినారు వాళ్ళు? సియోన్ని మర్చిపోయినారు. సియోన్లో ఉన్న దేవుణ్ణి మర్చిపోయినారు. సియోన్లో ఉన్న నియామక కూడికలు మర్చిపోయినారు. సియోన్లో ఉన్నటువంటి వార కార్యక్రమాలు మర్చిపోయినారు. ఇవన్నీ మర్చిపోతా వచ్చినారండి. దాన్ని ఖండిస్తున్నా. ఫైనల్గా ఇప్పుడు మనల్ని మనం ఏం ప్రశ్న చేసుకోవాలి? ఈరోజు ప్రతి విశ్వాసి కూడా ఏమని ప్రశ్నించుకోవాలా? సియోనులో మనం ఏం పరీక్ష చేసుకోవాలి అంటే, నేను ఆత్మీయముగా మేల్కొని ఉన్న స్థితేనా? సియోను పట్ల దేవుడు నాకు ఇచ్చినటువంటి భారాన్ని, సియోన్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నేను భారం అనుకుంటున్నానా, ఇట్స్ మై ప్రివిలేజ్, భాగ్యం అనుకుంటున్నానా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలా? సంఘానికి పోతున్నాను కానీ సంఘం పట్ల నాకు అసలు ఒక పట్టింపు ఉందా? నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నా, నిర్లక్ష్యంగా కూర్చుంటున్నానా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. నేను, నా కుటుంబము, మా సంఘంలో నశించిపోతున్న ఆత్మల పట్ల అసలు మాకు భారం ఉందా లేదా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఫైనల్గా దేవుడిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఓ సియోను, 14 సంవత్సరాలు నేను మీతో ఉండి మిమ్మల్ని కాచి కాపాడి, మిమ్మల్ని పోషించి, మిమ్మల్ని సంరక్షించి, ఇదిగో అక్కడ చెప్పినటువంటి 16 ఆశీర్వాదాలు నేను మీకు అనుగ్రహిస్తే, ఇప్పుడు మీరు సియోనులో ఉన్న నన్ను ఏం చేస్తున్నారు? మీరు మరిచిపోయారు, విడిచిపెట్టారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడైనా మేల్కొని నా వైపు. ఇది ఈ 14వ సంవత్సరం సియోనులో ఉన్న దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి హెచ్చరిక, గర్జన. కాబట్టి జాగ్రత్త. నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పమన్న మాట 5:30కి లేపి, దేవుడు చెప్పమన్న మాట అప్పుడు లేచి రాసుకున్నా నేను నోట్స్. కాబట్టి ఇది నా మాట కాదు. ఫైనల్ మాట గుర్తుపెట్టుకో, రాసుకో. దేవుని మాట లేదా దేవుని పిలుపు ఫైనల్గా ఈ మెసేజ్లో ఏంటి అంటే, సియోనుని మీరు లేదా సియోనులో మీరు నిర్లక్ష్యముగా, నిర్విచారంగా, నిశ్చింతగా ఉండద్దు. ఇప్పుడైనా మీరు మరలా మేల్కొని ఆత్మీయమైనటువంటి నూతన ఉజ్జీవము కలిగిన వారై ప్రభు వైపు తిరిగి రండి అని ప్రభు పిలుస్తున్నాడు. సో చాయిస్ ఈజ్ యువర్స్. తీర్మానం ఇక నీదే. నిర్లక్ష్యంగా ఉంటావో, నిర్విచారంగా ఉంటావో, నిశ్చింతగా ఉంటావో, మెలకువగా ఉంటావో, దేవుని మందిరాన్ని పట్టించుకుంటావో, భారం కలిగి ఉంటావో అనేది తీర్మానము నీదే. కాబట్టి ఈ మాటలు మనం పరీక్షించుకుని సరి చేసుకుని సియోన్లో ఉన్న దేవుని యొక్క శరీరరక్త మాంసాల్లో పాలు పొందుతాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఏం మేలు చేశాడో, ఏం ఉపకారం చేశాడో, ఏమి ఆశీర్వాదాలు ఇచ్చాడో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు అదే సియోనులో ఉన్నటువంటి దేవుడు
అక్కడ రాయబడి ఉంది, ఆయన గర్జిస్తున్నాడట. గర్జిస్తున్నాడంటే బహుశా మనం ఆయనకి కోపం పుట్టించామేమో, బహుశా మనం ఆయన్ని విసిగించామేమో, బహుశా మనం ఆయనకి విరోధముగా బ్రతికామేమో. అందుకనే ఆయన గర్జిస్తున్నాడు. నీకు శ్రమ కలుగుతుంది, జాగ్రత్త. సియోనులో ఉన్న వారులారా, మీకు శ్రమ, మీకు శ్రమ అని గద్దించినాడు. ఎవరికి శ్రమో, ఎందుకు శ్రమో 5 మాటలు కూడా మనతో మాట్లాడుతూ వచ్చినాడు. సంఘాన్ని హెచ్చరిస్తూ వచ్చినాడు ఆయన. విన్న స్నేహితుడా, తప్పుగా అర్థం చేసుకోమాక. దేవుని మాటకి లోబడు, దేవుని మాటకి విధేయత చూపించు, దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకో. అతిశయపడద్దు, నిర్విచారంగా ఉండొద్దు, నిశ్చింతగా ఉండొద్దు. అతిశయం అనేది వద్దు, విలాసవంతమైన జీవితం వద్దు, దేవుని భయం లేనటువంటి బ్రతుకు మనకొద్దు, నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం లేనటువంటి బ్రతుకొద్దు. ప్రాముఖ్యంగా గర్వముతో కూడిన జీవితం వద్దు. అలా గర్వించే అపవాది పడద్రోయబడుతూ వచ్చినాడు. కాబట్టి జాగ్రత్త, పరీక్ష చేసుకుందాం, సరి చేసుకుందాం. 14వ సంవత్సరంలోనికి ప్రవేశించాం. ఈ 14 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మనం నిర్విచారంగా నిశ్చింతగా ఉన్నామో దేవుడు గమనిస్తూ, దేవుడు బాధపడుతూ, దేవుడు గర్జిస్తూ చెప్పినాడు ఈ మాట. కాబట్టి లోబడదాం ప్రభువుకి, ప్రభువుని క్షమించమని అడుగుదాం, సరి చేసుకుందాం. సియోను పట్ల దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగా నెరవేర్తిద్దాం. ఒక రోజున ప్రభు వస్తే ప్రభువుని ఎదుర్కొని ఆయన ఇచ్చే బహుమానం తీసుకుందాం. అది సియోను పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం. అంతేగాని మనల్ని నాశనం చేయాలని, మనల్ని శ్రమ పెట్టాలని, మనల్ని నరకంలో పడేయాలనేది దేవుని చిత్తం కాదు. మనమే మన చేతులారా మనమే ఈ పనులు చేయడం వల్ల మనకి ఈ శ్రమలు వస్తున్నాయి. అది ప్రభు మనకి చెప్పింది. మన చేతులారా మనం చేసుకున్న పనులు బట్టే మనకి ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, అప్పులు, ఇవన్నీ మనం చేసుకున్న దాన్ని బట్టే. సియోన్లో ఉన్న దేవుడు ఏం చేయలా, మనకి నష్టం చేయలా. కాబట్టి ప్రభువుని క్షమాపణ అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, నువ్వెంతో ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, నువ్వెంతో జాలి కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు నాయన. అయితే ప్రభువా, మరి మేము సియోన్లో ఉన్న మేము మా జీవితాలను బట్టి ప్రభువా ఒకవేళ నిన్ను విసిగించామేమో, నీ కోపం పుట్టించినామేమో, నీకు విరోధముగా ప్రవర్తించినాము నాయన. నిజమే, ఒప్పుకుంటూ ఉన్నాం. అందుకనే కదా ప్రభువా నువ్వు గర్జిస్తూ మాట్లాడుతూ వచ్చావు. మమ్మల్ని దయతో క్షమించండి ప్రభువా. నిజమే, చాలాసార్లు మేము కూడా సియోన్లో నిర్లక్ష్యంగా బ్రతికామయ్యా, నిర్విచారంగా బ్రతికామయ్యా, నిశ్చింతగా బ్రతికామని ఒప్పుకుంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. దాని వలన వచ్చిన ప్రతిఫలము శ్రమ అనుభవిస్తున్నాము నాయన, ఒప్పుకుంటున్నాం ప్రభువా. క్షమించండి అయ్యా, శ్రమ నుంచి తప్పించండి ప్రభువా. చాలాసార్లు విలాసవంతమైన జీవితము, అతిశయంతో కూడినటువంటి జీవితము, గర్వముతో కూడినటువంటి జీవితము, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేని జీవితము మేము కూడా జీవిస్తూ వచ్చినాం సియోన్లో అని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఆ స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. మీరు ఫైనల్ కాల్ ఇస్తూ వచ్చినారు. ఇప్పుడైనా సియోన్లో మీరు నిర్లక్ష్యంగా ఉండకండి, మీరు మనస్ఫూర్తిగా నా వైపు తిరగండి, మీరు మేల్కోండి. నూతనమైన ఉజ్జీవము, ఆరంభ దినాల్లో ఉన్నటువంటి ఉజ్జీవము కలిగి నా వైపు మీరు తిరగండి అని మాట్లాడుతూ వచ్చినారయ్యా. ఆ రీతిగా నాయన మమ్మల్ని మేము తగ్గించుకుని, మా ప్రతి గర్వపు స్థితిని నీ సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి మీ వైపు తిరిగేవారిగా, మరలా నూతన ఉజ్జీవం పొంది మా సాక్ష్యాన్ని, మా ఆత్మీయతను, పరిశుద్ధతను కాపాడుకుని నీ రాకడ కొరకు ఎదురు చూసేవారిగా, సిద్ధపడేవారిగా మమ్మల్ని ఆయుత్తపరచమని వేడుకుంటూ, మా ముందుంచబడిన సియోనులో ఉన్న దేవుని శరీరానికి సాదృశ్యమైన రొట్టె, సియోనులో ఉన్న దేవుని రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందబోతూ ఉండగా వాటిని మా కొరకే ఆశీర్వదించి, పరిశుద్ధపరిచి, విరిచి వడ్డించమని యేసు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీలో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకుని
వాక్యపు వెలుగులో మీ ఆత్మీయ స్థితిగతులను పరీక్షించుకుని సరిచేసుకుని దేవుణ్ణి క్షమాపణ అడిగి దేవునితో ఒక తీర్మానం చేసుకుని ప్రభు శరీరంలో పాలు పొందడానికి సిద్ధపడుతూ వచ్చారో అటువారు మీ కుడి హస్తాన్ని తలకంటి పైగా చూపించినట్లయితే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె మీ దగ్గర తీసుకురాబడుతుంది. దాంట్లో చిన్న భాగం మీరు తీసుకుని మీ పక్కన చెయ్యెత్తిన వారిని గమనించి వారికి అందించండి. ఎవరైతే వాక్యపు వెలుగులో జీవితాలను పరీక్షించుకున్నారో, సరిచేసుకున్నారో, ప్రభువుని క్షమాపణ అడిగారో అటువారే మీ కుడి హస్తాలు చూపించండి తలకంటి పైగా. ప్రార్థనా పూర్వకంగా తీసుకోండి. మిగతా వారు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు యొక్క రాకడ బహు సమీపముగా ఉంది. సియోన్లో మరి నువ్వు ఎట్లా ఉంటున్నావు? సియోనికి ఒక విజిటింగ్ గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోతున్నావా? సియోన్లో ఉన్న దేవుడిచ్చే రక్షణని పొందుకోవడానికి కొరకు నువ్వు సిద్ధపరచుకుంటున్నావు. పరీక్షించుకుని ప్రార్థన చేసుకో. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఈ శ్రమలు వచ్చినాయి అంటే ప్రభు దగ్గర ఒప్పుకో, నిజమే ప్రభువా, నేను ఇట్లా ఉన్న కారణాన్ని బట్టి నాకు ఈ శ్రమ వచ్చిందేమో, నన్ను క్షమించను. ఒక చిన్న మాట అంటావా? సియోన్లో ఏ బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని నువ్వు నమ్మకంగా చేయి. అంతేగాని నిర్లక్ష్యంగా ఉండొద్దు. స్పష్టంగా చెప్పినాడు, అట్లా నిర్లక్ష్యంగా ఉన్నారట ఆమోస్ గ్రంథంలో సియోన్లో ఉన్నవాళ్ళు. అందుకనే వాళ్ళకి శ్రమ వచ్చేసింది. చెరకెళ్ళిపోయినారు వాళ్ళు. తర్వాత మీ ముగింపు మాటలు రాసుకోవాలి. 137వ కీర్తనలో 2 మాటలు ఉంటాయి, ముగింపు మాటలు. వారు బబులోను నది దగ్గరికి వెళ్ళినప్పుడు సియోను గురించి అప్పుడు ఏడ్చారంట. వాళ్ళు చెరకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బబులోను నది దగ్గర వాళ్ళు సియోను పాటలు పాడండి అంటే అప్పుడు వాళ్ళకి సిగ్గొచ్చి అప్పుడు ఏడ్చారంట. అవి ముగింపు మాటలు మర్చిపోయినా అని చెప్పడం నేను. రాసుకోండి మీరు. సియోనికి నువ్వు దూరం అయిపోయి ఉన్న స్థితిలో అప్పుడు ఏడుస్తావు, సియోని జ్ఞాపకం చేసుకుని. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఈ రొట్టెను తిరిగి పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదని చెప్పాను. పరిశుద్ధులైన తండ్రి, వందనాలు. మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మా మధ్యలో ఉంచబడిన ఈ పాత్ర సియోనులో ఉన్న దేవుడు శిలువలో త్యాగం చేసి చిందించిన రక్తానికి సాదృశ్యమైన పాత్ర అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయితే మమ్మల్ని క్షమించండి ప్రభువా. మాకున్న నిర్విచారము, మాకున్నటువంటి నిర్లక్ష్యము, మాకున్న నిశ్చింతే మాకు శ్రమ కలగడానికి కారణమని మేము ఒప్పుకుంటున్నాం. మా అవిధేయత, మా దోషాల కొరకే కదా ప్రభువా ఆ శిలువలో నీ రక్తం ఆఖరి రక్తం పట్టు వరకు మీరు దారపోస్తున్నారని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రోజున గెత్సెమనేటటువంటి వనంలో మా అందరి యొక్క పాపపు పాత్రను మీరు స్వీకరించి ఈ రోజున మా చేతిలో ఈ ద్రాక్షరసపు పాత్ర, ఈ రక్షణ పాత్ర, ఈ క్రొత్త నిబంధన పాత్ర, ఈ ఆశీర్వచనపు పాత్ర మీరు మాకు ఇచ్చిన హేతువును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయితే మమ్మల్ని క్షమించమని ఈ పాత్రను మీ గాయపడల హస్తాలకు అప్పగిస్తుండగా మా కొరకు దీన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇలా ఎవరైతే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రోజుల్లో పాల్పంచుకొచ్చినారో వాటి వారు మరొకసారి ఈ కుడిన స్థానం తలకంటే పైకి చూపించినట్లయితే ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన పాత్ర మీ దగ్గర తీసుకురాబడుతుంది. దానిలో చిన్న భాగం మీరు తీసుకుని మీ పక్కన చేయొద్దని వారిని గమనించి వారికి అందించండి.
పొరపాటున ఇంకెవరికైనా పాత్ర అందక